అక్క అక్క తొందర అక్క తొందర ఏమైందిరా? ఒకసారి టీజుడు. రాఖీ పండుగ రోజు తమ్ముళ్ళని రాఖీ కట్టి పైసలు అడిగితే 99 సంవత్సరాల జైలు శిక్ష. రాఖీ కట్టినమా, స్వీట్ తినిపించినమా, ఆశీర్వదించినమా అట్లనే ఉండాలి. లేదు కూడదు అని రాఖీ కట్నం పైసలు ఇవ్వాలి మారం చేస్తే బొక్కలతో ఇస్తా. చూసినావా? అవునవును చూసినా. ఇగో నువ్వు కిచ్చుడు. రాఖీ కట్టిన తర్వాత తన అన్నయ్య డబ్బులు ఇవ్వలేదని మత్తు మందు కలిపిన స్వీట్ తినిపించి మైకంలోకి వెళ్ళాక అతని కిడ్నీలు అమ్మేసింది. ఇదెట్లున్నది? గీ మాత్రం దానికి గదంతెందుకు? మనం ఏమన్నా న్యూస్ ఇట్లా పట్టించుకుంటావా ఏంది? నేను పట్టించుకుంటా. నేను పైసలు ఇస్తా ఇస్తా ఇస్తా. A few moments later. పైసలు ఎక్కడ్రా? ఇస్తున్నా అక్క ఇస్తున్నా, తొందర పడకు. తొందర ఈరా. సాయంత్రం ఇస్తా కానీ దియ్యాక నీకంటే ఎక్కువనా? హే జోక్ చేసిన. ఇగో పైసలు. ఇప్పుడు సెట్. చచ్చిపోతుంటా. పైసలు ఇగో 2K పండగ చేసుకో. A few moments later. అక్క అర్జెంటుగా ఒక 200 ఇవ్వవా? అర్జెంట్. ఏంద్రా? అబ్బా మళ్ళీ ఇత్తగాని దియ్యక్క, సిచ్యుయేషన్ అర్థం చేసుకో. అర్జెంట్ అక్క. ఇగో అక్క ఒక 500 కొట్టవా? అక్క ఒక 300 కొట్టవా? అక్క ఒక 200 కొట్టవా ప్లీజ్? ఏంద్రా ఇది? మొత్తం నా పైసలు కొంచుకో తింటాను. నా పైసలు ఇవి, నా రాఖీ పైసలు ఇవి. నేను ఇయ్యా. నన్ను నీకు ఇస్తే నేనేం వాడుకోవాలి? మళ్ళీ ఇస్తాగాని దియ్యక్క. రాఖీ కట్టినా. ఫస్ట్ నువ్వు ఈ లడ్డు తినరా. ఈ లడ్డు తిను. పైసలు ఎక్కడ్రా? అబ్బా ఇప్పుడు మస్తు టైట్ అవుతున్నాయి. నెక్స్ట్ రాఖీ పండుగకి ఇస్తే తీయరాదు. ఈ పండుగ ఆ పండుగ మొత్తం ఒకటేసారి ఎక్స్ట్రా థర్డ్ పండుగ కూడా కల్పిస్తా బోనస్. నువ్వు ఎట్లా అంటావని నాకు తెలుసు. అందుకే లడ్డూలల్లా ఎలకల మందు కలిపి పెట్టినా. खत्म बाय बाय टाटा गुड बाय गया. రాఖీ కట్టినా. మరి పైసలు? పైసలా? నువ్వు పైసల కోసం రాఖీ కట్టినవా? నా కోసం కాదా? ఈ తమ్ముడు పర్సు చూసినావు గాని నా గుండెల నీ మీద ఉన్న ప్రేమ చూసినవా అక్క? చూసినవా? అయినా నీకు పైసలే కావాలంటే తీసుకో అక్క, తీసుకో. నేను ఎక్కడికైనా దూరం పోతా. ఇంకా నీకు పైసలే కావాలనుకుంటే నేను బతికి వేస్ట్ అక్క, నేను బతికి వేస్ట్. నేను చచ్చిపోతా. అక్కకు నా మీద ప్రేమ లేనప్పుడు నేను పుట్టి ఎందుకు వేస్ట్? నేను చచ్చిపోతాక, నేను చచ్చిపోతా. నేను పోతానక్కయ్య, నేను పోతా. నాకు దొద్దు. వద్దులేరా తమ్ముడు, నాకు పైసలు వద్దు, ఏమొద్దు. నాకు తమ్ముడు ఉంటే చాలు. ప్లాన్ సక్సెస్. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటే వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే పాత నా కొడుకు. ఇగో రాఖీ కట్టుడు అయిపోయింది. ఇగో అక్క పైసలు. నాకు ఇప్పుడు పైసలు ఎందుకురా? నువ్వు క్షేమంగా ఉంటే అదే చాలు. నాకు పైసలు వద్దు గాని అవి పైసలతోటి ఏదైనా కొనుక్కో మంచిగా. ఇగో అక్క నేను పైసలు సంపాదించేదే నీ కోసం. నీకు కాకుండా ఇంకెవరికి ఇస్తా చెప్పు? ఇగో తీసుకో. ఇంకా ఏమన్నా తక్కువ పడ్డా కూడా అడుగు. నువ్వు జాగ్రత్తగా ఉంటే అదే చాలరా తమ్ముడా. అరే నీకు వాట్సాప్ లా రాఖీ కట్టినట్టు గిఫ్ట్ పంపినా చూడు. అంటే రాఖీ కట్టేసినట్టే. రాఖీ కట్టుడు అయిపోయింది కదా, అక్క కాలు మొక్కు. మరి పైసలు? ఫోన్ పే చేస్తా అక్క. ఓరి వారి మీరెక్కడ అక్క తమ్ముళ్ళరా? మీ ఆన్లైన్ తగలయ్యా. ఎన్ని రకాలుగా ఎన్ని రాఖీలు కట్టినా, ఎలాంటి రాఖీ కట్టినా, ఎట్లా కట్టినా అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు అనే బాండింగ్ వేరే లెవెల్ ఉంటది. ఆ రిలేషన్షిప్ లో ఉన్న బాండింగ్ మ్యాజిక్ వేరే లెవెల్. ఎన్నిసార్లు గొడవ పడ్డా, ఎన్ని అల్లరి పనులు చేసినా అక్క తమ్ముళ్ళ ప్రేమ అనేది వెరీ స్పెషల్. కాబట్టి ఉన్నన్ని రోజులైనా అక్కలను చెల్లెలను మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ గా హ్యాపీ రక్షాబంధన్.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో పక్కా కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఏ వీడియో పెట్టినా మేము నోటిఫికేషన్ వస్తుంది గైస్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన.